ఇవాళ నేను క్లాత్ పెయింటింగ్ చేస్తున్నాను. శ్రీ మహావిష్ణువు అండ్ హర్ వైఫ్ బ్రహ్మ ఈ కలర్స్తో పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. ఇవాళ శ్రీ మహావిష్ణువుకి ఆ బాడీ 3 కలర్స్ తీసుకొని దీన్ని ఇలా ఫినిషింగ్ ఇచ్చాను అనమాట. డార్క్, మీడియం, లైట్ టోన్స్ తీసుకొని నేను వర్క్ చేశాను. అలాగే బ్రహ్మకు కూడా అలాగే చేశాను. బ్రహ్మ అండ్ లక్ష్మికి కూడా 3 టోనల్ వాల్యూస్ తీసుకుని వర్క్ చేశాను అనమాట. ఇక్కడ పాముకేమో ఎల్లో అండ్ బ్రౌన్ తీసుకున్నాను. బ్లాక్ కూడా కొంచెం మిక్స్ చేసి వర్క్ చేశాను. దానికి ఇంకా దాని తగ్గ టోనల్ వాల్యూస్ దాని ప్రకారమే దానికి డీటెయిలింగ్ అంతా ఇచ్చాను. క్లాత్కి కూడా అంతే అనమాట. క్లాత్కి ఆరెంజ్ వేసుకుంటూ రెడ్తోని అవుట్ఫిట్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట ఫినిషింగ్. దాని తర్వాత బ్రహ్మకి డీటెయిలింగ్ ఇచ్చాను అనమాట. ఐస్, లిప్స్ అన్నీ చేశాను అనమాట. అవుట్లైనింగ్ కూడా కంప్లీట్గా ఆర్నమెంటేషన్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. లోటస్కి కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ డౌన్కి చూస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా ఆర్నమెంటేషన్ అయిపోయింది, క్లాత్ అయిపోయింది, ఐస్ అయిపోయాయి, ఇంకా నామము, లిప్స్, ఇంకా అంత ఆర్నమెంటేషన్ కూడా అయిపోయింది. లక్ష్మికి కూడా అంతే. లక్ష్మిని కూడా అలాగే ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. లక్ష్మి చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది లక్ష్మీ మాతకి. ఇంకా మా జ్యువెలరీ కానీ, మా ఆర్నమెంటేషన్ కానీ, మా ఫేస్ లుకింగ్, ఆమె కూర్చోవడం, ఆ ఫామ్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. ఇంకా శ్రీ మహావిష్ణువుకి అయితే ఇంకా నా క్లాత్ దగ్గర కొంచెం నాకు ఆయన పంచ దగ్గర కొంచెం నేను డిఫికల్టీ ఫేస్ చేశాను. సో అంత ఆల్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ వాటర్ దగ్గర చూసుకుంటే వాటర్ దగ్గర కూడా కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది, కానీ పర్లేదు. టోనల్ వాల్యూస్ తీసుకొని దాన్ని కూడా ఫినిష్ చేశాను అనమాట. లాస్ట్కి అంత చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఏమో లైట్ వైట్ తీసుకొని లైట్ వైట్తోని అవుట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను అనమాట. ప్లెయిన్గా వైట్ వదిలేయకుండా లైట్ బ్లూతోని, అది కూడా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది.